ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన 2 నిందితులను ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు అరెస్టు చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లికి చెందిన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తికి హైదరాబాద్లో నివాసముంటున్న షేక్ రసూల్ అల్తాఫ్ పరిచయమయ్యారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని నమ్మబలికారు. అమరావతి వ్యవసాయ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నాగమల్లేశ్వరరావు నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చారు. ఆ లెటర్ పట్టుకుని అమరావతి వెళ్లిన నాగమల్లేశ్వరరావు అది నకిలీదని తేలడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అలాగే ఊళ్లకు చెందిన సాయిబాబా పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ 20 లక్షల రూపాయలు తీసుకొని మోసగించినట్లు తెలిసింది. ఈ 2 ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను హైదరాబాద్లో పట్టుకున్నారు. గవర్నమెంట్ టైంలో మన దగ్గరికి వచ్చి నేను రాయలసీమ